అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? అమర పాయసం గిన్నె డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఫ్రూట్ సలాడ్ కోసం అని సుజాత ఎన్నిక చేసి కొని తెచ్చిన అద్దాల బీరువాలో పెట్టిన కప్పులు తెచ్చి చెంచాలు వాటిలో వేసింది. పిల్లలు ఆహా పరమాన్నం అంటూ గంతులేశారు. సుజా, పాయసం అందరికీ పెట్టు అంది అమర. నువ్వే పెట్టు, ఇది నీ ఇల్లా నా ఇల్లా కావాలని రెట్టించింది సుజాత. అప్పు తీరే వరకు నీ ఇల్లు, తీరిన తర్వాత నా ఇల్లు అంది అమర. సుజాత బొంగమూతి పెట్టింది. ఇందాకట్లా మన ఇల్లు అంటావనుకున్నా. కృష్ణ చూసావా, అమర అచ్చు నీలాగా పక్కా వ్యాపారవేత్తలా మాట్లాడటం లేదు అంది అతను చిరునవ్వుతో చూస్తూ. ఆ దృక్పథం జీవితంలో చాలా చోట్ల మేలు చేస్తుంది సుజా. అనవసర సంబంధ బాంధవ్యాలు తామర తుంపలా పెరగనీయదు. అంటే నువ్వు అమరని సమర్థిస్తున్నట్టేగా నిలదీసింది. లేదు లేదు, భర్తను చూసి సుజాత పక్కన నవ్వింది. సుజాత అన్ని కప్పుల్లో పాయసం వడ్డించింది. దూరంగా ఉన్న దుర్గమ్మ గారిని చేయి పట్టి లేవదీసి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చింది. నాకెందుకమ్మా, ఇక్కడ ఉంటానులే అంది ఆవిడ మొహమాటంగా. రెండత్తగారు, మీ ప్రాప్తం. నేను పెడుతున్నానని అనుకుంటున్నారా? ఆ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆయనే. పైకి వేలు పెట్టి చూపించింది. నా మాట నాకే అప్పజెప్పేస్తావు కదా. ఆవిడ వచ్చింది. అందరూ పాయసం తింటున్నారు. కుర్చీలు సరిగ్గా సరిపోయాయా అన్నాడు ఫనీ. రాజా కప్పు తీసుకుని వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. పాయసం బాగుంది కదూ? అతను చెంచాతో తీసి కొడుకు తినిపిస్తూ అన్నాడు. చాలా బాగుంది అన్నాడు రాజా తండ్రితో. ఫనీ ఒక నిమిషం రెప్పవాల్చకుండా ఆ ఇద్దరిని చూశాడు. వెంటనే తను కూడా పాయసం తీసుకుని వెళ్ళి కృష్ణ చైతన్య కుర్చీని ఆనుకొని నిలబడ్డాడు. రాజాకి తినిపిస్తున్న కృష్ణ చైతన్య తలెత్తి ఫణిని చూశాడు. రాజాకి పెట్టడం ఆపి ఫణి చేతిలో ఉన్న గిన్నెలోంచి చెంచాడు పాయసం తీసి ఫణికి తినిపించాడు. థ్యాంక్ యూ డాడీ అనేసి ఫణి మళ్ళా వచ్చి తన చోట్లో కూర్చుని తాగసాగాడు. అమర ఇలా రా ఫణి అని పిలవటానికి పెదవులు విడవడే లోపే ఇది జరిగిపోయింది. సుజాత చిరునవ్వుతో అమర ముఖం చూస్తుంది. అమర ముఖంలో బాధ వచ్చి వెళ్ళిపోయింది. సుజా, రేపటికి స్వీట్స్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామా అడిగాడు కృష్ణ చైతన్య. స్వీట్సా? పొద్దున్నే ఒక స్వీట్ పెట్టి పంపిస్తారా? నేను మన వంట మనిషికి రేపు ఉదయం 7 గంటలకల్లా ఒక 40 మందికి ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ, పొంగలి రెడీ చేసి ఇక్కడికి తేవాలని చెప్పేశాను. ఆ ఏర్పాట్లు అయిపోయినాయి. అమర, నీ బడ్జెట్ ఇంకా పెరిగిపోయింది అంది. ఏం పర్వాలేదు అమర కప్పులు తెస్తూ అంది. అందుకే ఎందుకైనా మంచిదని నేమ్ బోర్డుకి సుజాత శిశు సంరక్షణ కేంద్రం అని పెట్టాను. నా వల్ల కాకపోతే గప్చిప్గా పారిపోతాను అంది చిలుపుగా సుజాతను చూస్తూ. అమ్మో నిజమా తల్లి అంది సుజాత. సుజాత అన్నదానికి రాజా పక్కపక్క నవ్వాడు. ఫణి, దుర్గమ్మ కూడా నవ్వారు. అమర కప్పులు ట్రీలో సర్ది తీసుకువెళ్తుంది. సుజాత నవ్వుతూ చెప్పింది. కృష్ణ, ఇది విన్నావా? అమర ఇదంతా సంతోషంగా లేదా అంటే, ఏం సంతోషమో. వెనకటికి ఒక పేదవాడు సాయం చేయండి ప్రభు అంటే ఒక ఏనుగునిచ్చి బాగుపడు అన్నాడట. అలా ఉంది ఈ సెంటర్ తనకి అంది. కృష్ణ చైతన్య తల ఎత్తి ఫక్కును నవ్వాడు. ట్రే తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోతున్న అమర అతని నవ్వుకి ప్రయత్నంగా తల తిప్పి భుజం మీదుగా తిరిగి చూసింది. అతను అంత గట్టిగా హాయిగా నవ్వటం ఇదే చూడటం. అతని ముఖం ఆ క్షణంలో సుఖ సంతోషాల ఆనందమయ స్వదూషంలా ఉంది. అమర ఒక నిమిషం అతని ముఖం మీద నుంచి చూపులు విడదీసుకోలేకపోయింది. సుజాత కూడా గట్టిగా నవ్వేస్తుంది. మమ్మీ మమ్మీ, అక్కడ ఆ పేదవాడు ఏం చేశాడు మమ్మీ? రాజా తల్లి ఒడి ఎక్కి గడ్డం పట్టుకుని అడిగాడు. ఏం చేస్తాడు? ఆ ఏనుగును మేపలేక కొంపగూడు అమ్ముకొని ఉంటాడు అంది. డాడీ, కొంపగూడు అంటే ఏమిటి డాడీ? రాజా తండ్రిని అడిగాడు. నాకు తెలుసు, కొంప అంటే ఇల్లు కదా నానమ్మ అన్నాడు ఫణి. రాజా వచ్చి తండ్రి ఒళ్ళో ఎక్కాడు. నువ్వు చెప్పు డాడీ, ఆ పేదవాడు ఏం చేశాడు అడిగాడు. అప్పుడు పేదవాడు ఏం చేశాడంటే, ముందు ఏనుగుకి తిండి కావాలి కదా, చెరుకు గడలు కొనాలి. అందుకని అప్పు చేసి అవి తెచ్చి మేత వేశాడు. ఏనుగు బాగా అయ్యింది. ఏనుగును తీసుకువెళ్ళి గుడిలో నిలబెట్టాడు. భక్తులకి కాళ్ళు ఎత్తి ఆశీర్వదించడం, దేవుడికి మొక్కడం లాంటి విద్యలను కష్టపడి నేర్పాడు. ఏనుగు నేర్చుకుంది. అందరూ ఏనుగు విద్య మెచ్చి డబ్బులు వేయడం మొదలుపెట్టారు. పేదవాడికి చాలా డబ్బు వచ్చింది. పేదవాడు ఏనుగు వెళ్ళి రాజుగారికి దండం పెట్టారు. మేము చాలా బాగున్నాం మహాప్రభు అని చెప్పారు. దీనిలో మోరల్ ఉందా?
ఉంది, దేనికి బెదిరిపోకూడదు, కష్టపడి పని చేయాలి, ధైర్యంగా ఉండాలి, మంచి రోజులు మనకి వస్తాయని ఎదురు చూడాలి. ఫనీ ఉత్సాహంగా వింటున్నాడు. మా అమ్మ కూడా అచ్చు ఇలాగే ఈ మాటలే చెబుతుంది నాకు అన్నాడు. అమ్మకి నువ్వు సాయంగా ఉండాలి అంది సుజాత. ఓ అన్నాడు ఫనీ. మరి నన్ను కూడా చూస్తావా అంది సుజాత. ఓ అన్నాడు. మీ నానమ్మని కూడా. అందరిలోకి ముందుగా ఎవరిని చూస్తావురా ఫనీ అంది సుజాత. ఫనీ అందరినీ కలియ చూశాడు. అతని చూపులు కృష్ణ చైతన్య మీద నిలిచాయి. మళ్ళా తల్లి వైపు మళ్ళినాయి. మా అమ్మని అన్నాడు. అందరూ నవ్వేశారు. నీ కొడుకు చాలా లాయల్ అంది సుజాత. కృష్ణ చైతన్య చిరునవ్వుతో ఫనీనే చూస్తున్నాడు. అమర ముఖం ప్రసన్నంగా అయింది. ఫనీ వైపు చూసింది. మర్నాడు క్రిష్ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగిపోయింది. సుజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించిన పిల్లలందరూ 6 నెలల నుండి 8 సంవత్సరాల లోపు వారు 10 మంది పిల్లలు చేరారు. ఆ పిల్లల తల్లులందరూ ఉద్యోగస్తులైన స్త్రీలే. వారికి పిల్లలంటే ప్రాణం. ఉద్యోగ విధి నిర్వహణలో ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిన వారు పిల్లల్ని చూసేవారు లేక తల్లడిల్లుతున్న పరిస్థితిలో స్వయంగా సుజాత తన స్నేహితురాలు సుజాత శిశు సంరక్షణ కేంద్రం స్థాపిస్తుందని చెప్పగానే మేము చేర్పిస్తామని ముందుకు వచ్చారు. దాదాపుగా అందరూ సుజాత కృష్ణ చైతన్య కుటుంబానికి పరిచితులే. ఇంకా 10 మంది పిల్లలు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. డాక్టర్ ఉమా ఈ కేంద్రానికి పిల్లల ఆరోగ్య సలహాదారుగా నియమితురాలయ్యింది. తెల్లగా, బొద్దుగా, పొట్టిగా, పెద్ద బొట్టుతో డాక్టర్ ఉమా సరదాగా అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటుంది. నవ్వు మనిషికి బలవర్ధకమైన ఔషధం. మీరెప్పుడూ ఈ ఔషధం సేవిస్తూ ఉండాలి అంటూ ఉత్సాహపరుస్తుంది. మన జీవితాల్లో అసలు హ్యూమర్ మిస్ అయిపోతుందర్రా. ఎంతసేపు లేచిన మొదలు పేపర్ తెరిచినప్పటి నుంచి చంపటాలు, తగలబెట్టటాలు, మానభంగం కేసులే కదా. టీవీ పెట్టినా, VCR పెట్టినా భయానక దృశ్యాలు అని మొత్తుకుంటుంది. డాక్టర్ ఉమ్మకి ఈ పిల్లల వ్యాధి నిపుణురాలుగా మంచి పేరు ఉంది. ఆమెకు తెలిసిన వారు కూడా తమ పిల్లల్ని చేర్పిస్తామంటున్నారు. కృష్ణ చైతన్య గారు, మీరు త్వరలోనే ఆ మేడ మీద మరో మేడ ఈ పిల్లలకు వేయించాల్సి వస్తుందేమో అంది ఉమా. అందరూ వచ్చి అమర విష్ యూ ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు చెప్తుంటే అమర సుజాత ఎక్కడుందో ఆమెకు చెందాలి ఈ శుభాకాంక్షలు అన్నది. సుజాత కోసం చూడసాగింది. 10 గంటలకు అందరూ వెళ్ళిపోయారు. సుజాత కూడా బంధువులు వస్తున్నారు అమర అంటూ కృష్ణ చైతన్య రాజాలతో వెళ్ళిపోయింది. ఆయాలు ట్రైనింగ్ అయిన వారే. అమర మేడ దిగి మాటిమాటికి వచ్చి పిల్లల్ని చూస్తుంది. ఆయాలు పిల్లల్ని ఆడిస్తున్నారు. 1 గంటకి పాలు పట్టి నిద్రపుచ్చేశారు. ఒక ఆయా ఉంది. రెండో ఆమె భోజనానికి ఇంటికి వెళ్ళింది. అమర వరుసగా తిరుగుతూ ఉయ్యాల్లో నిద్రపోతున్న వారిని, మంచం మీద పడుకొని బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తున్న పిల్లల్ని చూసింది. కొద్దిసేపటికి వాళ్ళు కూడా నిద్రపోయారు. ఆయా అమరని చూస్తూ, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను చూసుకుంటాను వెళ్ళని అంది. అమర పైకి వచ్చింది. అత్తగారు తను ఫనీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేశారు. ఫనీ తల్లికి ప్లేట్స్ తీయడంలో సాయం చేసి తన గదిలో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. అమర వంట ఇల్లు సర్ది వచ్చింది. ఫనీ కృష్ణ చైతన్య ఇచ్చిన చదరంగం పుస్తకం శ్రద్ధగా చదువుతున్నాడు. అమర, ఇది మనదేనా అనిపిస్తుంది నాకు. నమ్మలేకపోతున్నాను సుమా. దేవుడు చేత్తో చెరిపేసి మళ్ళా గీసి ఇచ్చినట్టు, కష్టాలు వదిలించేసి సుఖాలు ఇచ్చినట్లుంది. నాకు ఇంకేం వద్దమ్మా, ఇలా వాడిని చూసుకుంటూ నీ చేతిలో వెళ్ళిపోతే చాలు అంది. ఆవిడ మాటల్లో ఎంతో తృప్తి, ఆనందం. అమర తన గదిలోకి వచ్చింది. కర్టెన్లు అప్పటికి ఫనీ లాగేశాడు. ఇల్లు చల్లగా, హాయిగా ఉంది. ప్రశాంతమైన పరిసరాలు, అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు. మంత్రదండంతో మార్చివేసినట్టుగా ఉంది ఈ పరిస్థితులు. అమర మంచం మీద పడుకుంది. పైన ఫ్యాను, మెత్తటి పక్క. ఉదయం అందరి అభినందనలు గుర్తుకు వస్తున్నాయి. సుజాత అంటే మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. కృష్ణ చైతన్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాజాకి పాయసం తినిపిస్తూ చెప్పిన పేదవాడు ఏనుగు కథే మాటిమాటికి గుర్తు వస్తుంది. అందులో తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతను సుజాత చెప్పినప్పుడు ముఖమెత్తి ఫకాల్న నవ్విన నవ్వే గుర్తుకు వస్తుంది. అది మనసులోంచి అప్రత్యంగా సూటిగా స్పందిస్తూ వచ్చిన నవ్వు. ఆ నవ్వటంలో అతనిలో ఎప్పుడూ ఉండే గాంభీర్యత లేదు. సాధారణంగా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు అరమరికలు లేకుండా కులాసాగా ఉండే నవ్వు అది. ఫనీ అమ్మను చూస్తాను అనటం కూడా గుర్తుకు వచ్చింది. మనసంతా తేజోమయ ఆనంద రూపంగా మారింది. ఈ జీవితం 1000 సంవత్సరాలుగా జీవించినా తృప్తి తీరదు అన్నంత ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో తన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకాశిస్తుంది.
విశాలమ్మ గారి గ్రద్ద చూపుల నుంచి, ఇరుగు పొరుగు వారి ఈటల్లాంటి మాటల నుంచి తప్పించుకొని ఇలా ప్రశాంతంగా సుఖంగా ఉండే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమరకి చాలా ఏళ్ల తర్వాత తను మళ్ళీ నిజంగా జీవిస్తున్నాను అనే స్పృహగా అనిపించసాగింది. తనకు తెలియకుండా ఈ శిశు సంరక్షణ కేంద్రం ఎంతో సునాయాసంగా ఏర్పడిపోయి తనని దాటి అధిపతిని చేసుకుంది. ప్రాప్తం అంటే ఇదే కాబోలు, మంచి రోజులు రావడం అంటే ఇంతే కాబోలు. అమరకి కృష్ణ చైతన్య చెప్పిన ఏనుగు కథలో పేదవాడు గుర్తుకు వచ్చాడు. తనకి ఆ పేదవాడే ఆదర్శం. అతనిలాగానే కష్టపడి ఫలితం సాధించి తీరాలి. సుజాత తాడుకొస చేతికి తెచ్చి అందించింది. ఇక మొత్తం తాడు తానే అల్లేయగలదు. శ్రమకు భయపడే మనస్తత్వం కాదు తనది. ఈ పని నేను చేయగలనా అనే పిరికితనం, వెనుకడుగు తనకి తెలియవు. అమర చాలా తృప్తిగా ఉంది. శాప విమోచనం పొంది మళ్ళా తన జీవితం తాను పొందినట్లుగా ఉంది. తనకి శాప విముక్తి గావించిన సుజాతకి, కృష్ణ చైతన్యకి హృదయాంజలి ఘటించింది. 4 నెలలు ఇట్టే గడిచిపోయినాయి. వర్ష ఋతువు ప్రారంభం అయ్యింది. ఉండి మధ్యలో 4-5 రోజులు కుండపోతగా వాన కురుస్తుంది. బయట ఎడతెరిపి లేకుండా వాన పడుతుంటే మేడ మీద వంట ఇంట్లో ఫణిరాక కోసం వేచి చూస్తూ పలహారం తయారు చేస్తున్న అమరకి మనసు సంతోషంగా, నిశ్చింతగా అనిపిస్తుంది. కిటికీలోంచి గాలి కొట్టుకుంటున్న కిటికీ తలుపుల్ని చూస్తుంటే మూయటానికి వచ్చిన అమరకి బయట ఏకదాటిగా కురుస్తున్న వర్షం చూడముచ్చటైన దృశ్యముగా కనిపిస్తుంటే కిటికీ రెక్క పట్టుకుని అలాగే చూస్తుంది. అది వరకు వాన వస్తే ఎంత నరకంగా ఉండేదో ఆ బజారు, ఆ ఇల్లు మాటికి గుర్తు వస్తున్నాయి. ఇంటి నిండా వానే. బయటకి అడుగు పెట్టాలంటే భయం. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ వానకోటులా వేసుకుని ఫణి తెల్లవారుజామున లేచి పాల ప్యాకెట్లు ఇవ్వడానికి జరున జారే వీధిలో వెళ్తుంటే ప్రాణం ద్రవించిపోయేది. మా ఈ జన్మలు ఇంతే అనే నిస్పృహ వచ్చేది. హఠాత్తుగా తనకి అమ్మమ్మ పోవడంతో కాలేజీ చదువు పూర్తి కాలేదు. బీఎస్సీ ఆఖరి సంవత్సరం మూతపడిపోయింది. తర్వాత పెళ్ళి, ఆయన యాక్సిడెంటు, అత్తగారు, చిన్నపిల్లాడి పోషణ. చదువుకోవాలి అనే ఆలోచనకే టైం లేకుండా పోయింది.